నవ్వటం నేర్చుకో. బాధ కూడా నిన్ను చూసి మారిపోతుంది. డబ్బు సంపాదించుకున్నవారు ధనవంతుడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నవారు భాగ్యవంతుడు. అందుకే పెద్దలంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. తెలివైన వారు ముందే ఆలోచిస్తారు, తెలివి తక్కువ వారు మోసపోయిన తర్వాత ఆలోచిస్తారు. అంతే తేడా. ఉన్నదానితో తృప్తి పడితే జీవితం అందంగా ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే బ్రతుకు శూన్యమవుతుంది. మోసం ఎప్పుడు మంచి అనే ముసుగు వేసుకొని పరిచయం అవుతుంది. దాన్ని గుర్తించే లోపే జీవితాన్ని నాశనం చేస్తుంది. నిన్న జరిగిపోయిన దాని గురించి చింతించకూడదు. నేడు జరుగుతున్న దాన్ని స్వీకరించాలి. రేపు జరగబోయే పరిణామాన్ని ఎదుర్కోవాలి. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య, గురువు మాట విన్న శిష్యుడు చెడిపోయినట్లు చరిత్రలోనే లేదు. చెడు వ్యసనాలున్నా పర్వాలేదు, కానీ స్వార్థపరులతో మాత్రం స్నేహం చేయకు. వ్యసనం ఉన్నవారితో తిరిగితే డబ్బు మాత్రమే పోతుంది. అదే స్వార్థపరులతో తిరిగితే జీవితమే నాశనమవుతుంది. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తినిస్తుంది. ఆస్తులు, అంతస్తులు ఎలాగైనా ఎవరైనా సంపాదిస్తారు, కానీ సమాజంలో నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. మనసులో నుంచి మనిషిని దూరం చేసేది రెండు. ఒకటి నాలుక, రెండవది డబ్బు. అందంగా పుట్టడం మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసుతో బ్రతకటం మీ చేతుల్లోనే ఉంటుంది. జరిగిపోయిన దానికి బాధపడకు, జరగబోయే దానిని ఊహించకు. ఈ క్షణం మాత్రమే నిజం. జీవితం చాలా విచిత్రమైనది. ఆచరణలో పెట్టింది జరగదు, తలరాతలో ఉన్నది ఏదీ ఆగదు. గుడిసెలో ఉన్న, గోపురంలో ఉన్న ఆలోచనలను అనుసరించి మాత్రమే జీవితం ఉంటుంది. జీవితంలో ఏదైనా జారిపోయిందని వదిలివేయకు, తిరిగి ప్రయత్నించు. తప్పకుండా దక్కుతుంది. అది వస్తువైనా, బంధమైనా. చేతిలోని ధనం, నోటిలోని మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. విలువైన వాటిని ఇచ్చేటప్పుడు భగవంతుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే వాటి విలువ తెలియాలి కాబట్టి. అతి నమ్మకం, పిచ్చితనం రెండు మనిషి ఎదుగుదలను నాశనం చేస్తాయి. కలలు చాలా గొప్పవి, నిజం కాకపోయినా కాసేపైన ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు రేపటి రోజు నిర్ణయిస్తాయి. ఇతరుల మాటలు విని మీ నిర్ణయాన్ని ఎప్పుడూ మార్చుకోకూడదు, ఎందుకంటే ఇతరుల సలహాలు మాత్రమే ఇస్తారు, ఆహారం కాదు. లైఫ్లో కొన్నిసార్లు ఓడిపోతారు. ఓడిపోయామని కూర్చోకుండా తిరిగి లేచి మళ్ళీ ప్రయత్నించడమే నిజమైన సక్సెస్. ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని ప్రేమించటం మొదలుపెట్టు. అందానికి ఆకర్షితమైతే అదే నీకు కీడుగా మారుతుంది. ఓటమికి గల కారణాలు తెలుసుకోలేని వారు, తెలుసుకున్న వాటిని అధిగమించడానికి ప్రయత్నించిన వారు ఎప్పటికీ గెలవలేరు. మధ్యతరగతి జీవితాలు బాధలు బతకనివ్వవు, బాధ్యతలు ముందుకు వెళ్ళనివ్వవు. అనుకున్న వెంటనే అన్నీ లభిస్తే మనిషిలో నిర్లక్ష్యం పెరుగుతుందని కొన్నిటిని అందం జాబితాలో ఉంచుతుంది కాలం. జీవితం గురించి తెలిసిన వాళ్ళు జీవితానికి లొంగరు. జీవితానికి లొంగిన వారికి జీవితం గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఈ రోజుల్లో చాలా ప్రేమలు ఆకాశం, సముద్రం కాదు. చాలా మందివి అవసరాలు, అవకాశాలు మాత్రమే. మోసం చేసేవాళ్ళు ముందు ఆలోచిస్తారు, మోసపోయిన వాళ్ళు తర్వాత ఆలోచిస్తారు. అంతే తేడా. ఎవరైనా మీ ఆలోచనలకు అడ్డుపడరు, కానీ పనులకే అడ్డుపడతారు. మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్లకు వాళ్లే పక్కకు తప్పుకొని పోతారు. అవసరమైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. తాను చేసింది మంచి పని కాదని తెలిసినా ఫలితం మాత్రం తనకు అనుకూలంగా రావాలనుకోవడమే నేటి మనిషి నైజం. కాలం మీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. వాటిని ఎలా అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటావు అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. నీది కానిది ఎప్పటికీ నీకు దక్కదు, నీదైనది ఎప్పటికీ నీకు దూరం అవ్వదు. పేదవాన్ని తలరాత మార్చేది చదువు ఒక్కటి మాత్రమే. జీవితం అనుకున్నంత ఈజీ కాదు. ఒక్కోసారి మీరు ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాలి. ఏదైనా సరే గెలుస్తాననే నమ్మకంతో మొదలుపెట్టాలి.
ఓడిపోతాననే భయంతో కాదు. 10 మంది కూర్చున్న చోట మీరు వెళ్ళి కూర్చుంటే అది మర్యాద. మీరు కూర్చున్న చోట 10 మంది వచ్చి కూర్చుంటే అది అభిమానం. జీవితం అంటే సుఖంగా బ్రతకటం కాదు, ధర్మంగా జీవించటం. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వ్యర్థమే. అది మాటైనా, వస్తువైనా, మనిషి అయినా. మనిషికి కోపం ఉండొచ్చు, కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. అద్దం బలహీనమైందే కావచ్చు, కానీ వాస్తవాన్ని బయటపెట్టడానికి అది ఎప్పుడూ భయపడదు. కష్టాన్ని తీసుకొచ్చేది కాలమే, తీసుకెళ్లేది కాలమే. మీది కేవలం ప్రయాణమే. మనిషి జీవితంలో లోపాల కన్నా పాపాలే ఎక్కువ ఉన్నాయి. బలవంతంగా ఏ బంధాన్ని కలపలేరు, కానీ ఆ భగవంతుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. దుఃఖం అనేది శిక్ష కాదు, సంతోషం అనేది వరము కాదు, రెండూ ఫలితాలే. ఆకలి విలువ తెలిసిన వారు ఒకరి కడుపు కొట్టరు. కన్నీటి విలువ తెలిసిన వారు ఒకరి కన్నీటికి కారణం అవ్వరు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న జీవితం పూర్వజన్మ కర్మ ఫలితమే. ఈ జన్మలో నువ్వు సంపాదించిన ధనము, నువ్వు కలుపుకున్న బంధాలు మరు జన్మకు ఇవి ఏవీ కూడా ఉపయోగపడవు. నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు మాత్రమే మరు జన్మకు ఉపయోగపడతాయి, కర్మ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.